ఒక చీకటి రాత్రి నిశ్శబ్దాన్ని ఛేదించే వింత కదలికలు. హైదరాబాద్ నగరంలోని కుందంబాగ్ అనే ప్రదేశం ఓ భయానక కథకు పుట్టినిల్లు. ఆ ఇంటిలో ఏం జరిగింది? పోలీసులే వణికిపోయేలా రహస్యాలు ఏమిటి? ఒక దొంగ అక్కడ ఏం చూసి ప్రాణభయంతో పారిపోయాడు? ఈ కథలో ప్రతి మలుపు, ప్రతి ఆరాటం మీ గుండెల్లో వణుకు పుట్టించనుంది. తప్పకుండా చివరి వరకు చూసి నిజాన్ని తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలోని ప్రశాంతంగా ఉండే కుందంబాగ్ ప్రాంతం ఒక్కసారిగా భయానక కథల కేంద్రంగా మారిపోయింది. ఆ ప్రాంతంలో ఉన్న ఓ పాత, వింత ఇంటి చుట్టూ కథలు అల్లుకుని అది శాపగ్రస్తమైందని, అక్కడ చీకటిలో ఏదో పిశాచశక్తి సంచరిస్తుందని స్థానికులు చెప్పుకునేవారు. అయితే 2012లో జయ అనే ఓ మహిళ తన 2 కుమార్తెలు అమృత, వర్షతో కలిసి ఆ ఇంట్లో నివసించేది. కాని వాళ్లు సామాన్య కుటుంబంలా కాదు. జయ భర్త మరణించడంతో ఆమె 2 కుమార్తెలతో ఒంటరిగా జీవిస్తోంది. ఎప్పుడూ ఒంటరిగానే ఉండేవాళ్లు. వాళ్లను ఎవరూ బయట చూడలేదు. అయితే రాత్రివేళల్లో ఇంటి కిటికీల వెనుక నీడలు కదులుతూ ఉండేవి. కొన్నిసార్లు అమ్మాయి వేషంలో ఉన్న పురుషులు ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించేవారని కొందరు స్థానికులు చెబుతారు. ఒకరోజు ఆ ఇంటి నుండి భయంకరమైన వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గేటు లోపలికి అడుగుపెట్టిన దృశ్యం వాళ్ల హృదయాలను గడ్డకట్టించేలా చేసింది. వెళ్లి చూడగా ఇంట్లో 3 శవాలు కుళ్ళిపోయి మృత్యువు కబళించినట్లు పడి ఉన్నాయి. కాని ప్రశ్న ఏమిటంటే, కొద్ది రోజుల క్రితం వరకు స్థానికులు ఇంట్లో కదలికలు గమనించారు. మరి ఆ నీడలు ఎవరివి? ఎవరు అక్కడ ఉన్నట్టు? ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ఆ ముగ్గురు కేవలం వారం రోజుల క్రితమే మరణించారు. అంటే ఈ కిటికీల వెనుక కనిపించిన నీడలు ఆత్మలా, లేక మరొకటా? ఇంటి పరిశీలనలో కొన్ని వింత విషయాలు బయటపడ్డాయి. ఇంట్లోని అన్ని గడియారాలు ఒకే సమయాన్ని చూపించేవి. అన్నీ ఒకే సమయానికి ఆగపోయి ఉన్నాయి. ఆ సమయమే వారి మరణ సమయమా? గదుల్లో అర్థంలేని సంకేతాలు, వింత చుక్కలు, గోడలపై రక్తంతో రాసినట్టు ఉన్న గుర్తులు, కొన్ని గదుల్లో బయటికి రాని నల్లటి పొగ కనిపించడం. ఈ సంఘటనలన్నీ చూసిన స్థానికులు భయానికి గురయ్యారు. నిజంగా ఆ ఇంట్లో ఏదో ఉందని అనుమానం, ఆ దిశగా వెళ్లకూడదని భయంతో నిర్ణయించుకున్నారు. ఈ భయానక ఇంటి గురించి ఊహలు వ్యాప్తిలో ఉండగా ఓ రోజు రాత్రి ఓ దొంగ ఆ ఇంటిలోకి ప్రవేశించాడు. అతను ఇంటి లోపల అడుగుపెట్టగానే గాలి మారిపోయినట్లు అనిపించింది. గదుల్లో గాలి నిలిచిపోయినట్టు ఉండింది. శ్వాస కూడా భారంగా అనిపించింది. ఆ దొంగ గదులలో ఏదైనా విలువైనది దొరుకుతుందేమోనని వెతుకుతుండగా ఒక్కసారిగా ఓ అద్దంలో ముగ్గురు నిలుచున్నట్లు కనిపించారు. అప్పుడే వంటివైపు గదిలోంచి కేకలు, నన్ను బ్రతికించు, బ్రతికించు అంటూ భయంకరమైన అరుపులు వినిపించాయి. అతను వెనక్కి తిరిగేలోపు గదిలో చీకటి కదిలినట్టు అనిపించింది. ముగ్గురు ఆత్మలు మెల్లగా అతని వైపు ముందుకు వచ్చే విధంగా కనిపించాయి. అంతే, భయంతో తలుపు తెరిచి ఊపిరాడని స్థితిలో పరుగుతీశాడు. తదుపరి రోజు ఆ దొంగ ఊర్లో అందరికీ ఈ సంఘటన గురించి చెప్పగా గ్రామస్తుల్లో భయం అలముకుంది. విషయం పోలీసులకు తెలియజేయాలని వారు నిర్ణయించుకుని వెంటనే ఫిర్యాదు చేశారు. పోలీసులు దీన్ని సహజ మరణంగా భావించినా కొందరేమో ఇల్లు ఇప్పటికీ ఆత్మల నివాసమని గట్టిగా నమ్ముతారు. ఈ ఇంటి గుట్టు ఇంకా వీడలేదు. అక్కడ నివసించిన కుటుంబం ఏదో రహస్యమైన ఆచారాలను పాటించిందా? ఆ ప్రయత్నాలు విఫలమై వారి ఆత్మలు ఈ లోకంలోనే చిక్కుకుపోయాయా? హైదరాబాద్ రాత్రుల్లో ఇప్పటికీ ఒక భయానక ఛాయలా కుందంబాగ్ రహస్యం మార్మోగుతూనే ఉంది. ఈ ఇంటి పక్కగా వెళ్లే ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక వింత అనుభూతి. ఇలాంటి మరిన్ని రహస్యమైన, భయంకరమైన కథలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఏదైనా భయానక అనుభవం ఎదుర్కొన్నారా? కామెంట్లో తెలియజేయండి. మీ